subscribe to our channel and press the bell icon for the latest updates. రోజున నేను కోరుకుంటుంది వీళ్ళలాగా నవరత్నాలు లేవు నా దగ్గర, వజ్రాలు లేవు నా దగ్గర, వైసీపీ నాయకుల దగ్గర. ఇప్పుడు చంద్రబాబు గారికి ఒక అబ్బాయి కూర్చోబెట్టి ఇలా అంటుంటే ఏం కావాలమ్మా నీకంటే, నాకు ఒక 5,000, నాకు ఒక 5 కోట్ల రూపాయలు కానీ శాంక్షన్ అమ్మా నీకు, నెక్స్ట్ ప్రభుత్వం తెచ్చే శాంక్షన్ నీకు అంటారు. అంటే ఆయన అడగాలే కానీ ఇచ్చేస్తారు. దాంట్లో బడ్జెట్ ఉంటుందా లేదా అంటే ఎట్టి మాటలనే చెప్పే మొత్తం గాలిలో మూటలు కడతారు, మొత్తం ఓకలా కట్టి ఓకిస్తారు. చేసి ఏముంటుంది, ఓకన దంచుకుంటే గొంతు గుచ్చుకుంటే, తింటే గొంతులో గుచ్చుకుంటాం, పనికిరాదు అది. ఆయన లాంటి అవన్నీ ఆయన చేసే ప్రామిస్లన్నీ ఊకదంపుడు ప్రామిసులు తప్ప దాంట్లో పసలేదు. జనసేన పార్టీ ప్రభుత్వం స్థాపించగానే అమరావతిలో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తే మొదటి ఫైల్ మనం చేయబోయేది ఏ రైతు అయితే అంటే రైతు తాలూకు శ్రమం తెలిసిన వాళ్ళం. అక్కడ జొన్న పంటది ఏ పంట తెలుస్తలేదు నాకు, ఏం పంటది, జొన్న పంటే కదా, తెల్ల జొన్న మొక్కజొన్నది, మొక్కజొన్న. అంటే నేను వ్యవసాయం చేసిన వాడిని, అంటే ఒక్కొక్క గింజ వేసిన తర్వాత దానికి వచ్చి దాని కష్టం తెలిసిన వాడిని, నేల తాలూకు శ్రమను అర్థం చేసుకున్నవాడిని. రైతు అనేవాడు మట్టిలో నుంచి కస్తూరి పరిమళాలను తీసేవాడు, అందరికీ అన్నం పెట్టి చివరికి తన అన్నం లేకుండా వెళ్ళిపోయేవాడు. వంగి వంగి వెన్నెముకని వంగిపోయి నిలబడ్డానికి నిటారుగా నిలబడలేనివాడు, అందరికీ కడుపు నిండా అన్నం పెట్టి అందరికీ నిటారుగా నిలబడినిచ్చేలా చేసి తన జీవితాన్ని వ్యర్థకాన్ని వంగిపోయేలా వ్యక్తి. అలాంటి రైతన్నకి నేను మొదటి సంతకం అంటే రైతు తాలూకు బాధలు చూస్తూ ఉంటే ఒక శేషేంద్ర గారు చెప్తారు, నేను పొలాలు ఎందుకు దున్నుతున్నానో తెలియదు, డ్యాములు ఎందుకు కడుతున్నానో తెలియదు, నా బ్రతుకొక సున్నా కానీ నడుస్తున్నా, చెట్టుగా ఉంటే ఏడాదికి ఒక వసంతమైన దక్కేది, మనిషినై అన్ని వసంతాలు కోల్పోయానని ఒక రైతు తాలూకు ఆవేదనను వ్యక్తపరుస్తూ వచ్చిన కవిత నన్ను కదిలించేసింది. ఆ దానికి అంటే ఒక చిన్నపాటి ఒక 2 రోజులు ఎమ్మెల్యేగా వెళ్ళినందుకే నువ్వు జీవితకాలం పెన్షన్ తీసుకుంటావు. సమాజానికి ఉపయోగపడే రైతు అహర్నిశలు కష్టపడి పంట పండకపోతే పురుగు మందులు తాగి చచ్చిపోయే రైతుకి అండగా ఏముండదు. అందుకని అలాంటి రైతుకి మొదటి సంతకం 5,000 రూపాయలు నెలకి పెన్షన్ పథకాన్ని ప్రతి 60 సంవత్సరాలు నిన్న ప్రతి రైతుకి ప్రవేశపెడుతున్నాం. అలాగే ఆడపడుచులను కలుసుకుంటా ఉంటే ఇప్పుడు పెరిగిపోతున్న ధరలు అంటే అడ్డగోలుగా నాకు ఎందుకు అనిపిస్తూ ఉంటుందని, ఇంత బడ్జెట్ ఉందా లేదా అంటుంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉండేది. తెలుగుదేశం నాయకులు 2014లో 1,50,000 కోట్ల దోచిన మనగాడు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇంతలా పుస్తకం వేశారు. 2.5 లక్షలు 3 లక్షల కోట్లు దోచారని చెప్పి వైసీపీ వాళ్ళు తెలుగుదేశం నాయకుల మీద వేశారు. ఇద్దరి మధ్యలో 4.5 లక్షలు 5 లక్షల కోట్లు దోచేశారు. అది వాళ్ళిద్దరు చెప్పుకుంటుంది మనకి. 2 పార్టీలు కలిపి 5 లక్షల కోట్లు దోచేశారు. అది వాళ్ళిద్దరు చెప్తుంది మనకి. నేనంటాను మీ ఇద్దరు దోచుకున్న కాడికి అంటే ఇంత డబ్బు ఉందని చెప్తున్నారు. వ్యవస్థలో ప్రభుత్వ ఖజానాలో 5 లక్షల కోట్లు దోచేయగలం 10 సంవత్సరాల్లో అనేది మీ ఇద్దరు ప్రూవ్ చేశారు. నేనేమంటానంటే ఎవరెవరికో దోచుకోవడానికి బదులు నేను మా ఆడపడుచులైతే కష్టపడతా ఉన్నారో, నేను చిన్నప్పుడు మా అమ్మని చూసేవాడిని, ఆ పొగ్గొట్టంతో ఊది మా అమ్మ కళ్ళు మంటలు మాడుతూ చిన్నప్పుడు నేను చేయగలిగే, అప్పుడు మా ఇంట్లో గ్యాస్ రాలా చిరాల్లో, నేను చేయగలిగే సహాయం పొగ్గొట్టం ఊది మా అమ్మ కన్నీళ్ళు కొంచెం తగ్గితే సంతోషించేవాడిని. అలాగే ఇంత వయసు వచ్చాక మొన్న ఒక ఊరికి వెళ్తే ఒక ఆడపడుచు చెప్పింది, అన్న మేము గ్యాస్ని భరించలేకపోతున్నాం అన్న, ఎప్పుడు పెరిగిపోతాయో తెలియదంటే నాకు ఆ రోజు మనసులో మెదిలింది. గ్యాస్ని ఉచితంగా ఇవ్వగలమా అంటే చాలామంది అధికారులతో మాట్లాడి చాలామంది ప్లానింగ్ అఫీషియల్స్తో మాట్లాడితే ఉచితంగా ఇవ్వచ్చని చెప్పారు. ఒక్కొక్క కుటుంబానికి సంపాదనకి సంబంధం లేకుండా, మీరు వైట్ కార్డు ఉందా ఎల్లో మీకు ఏ కార్డు ఉందని సంబంధం లేకుండా, ఆదాయ పరిమితికి సంబంధం లేకుండా ప్రతి ఒక్క ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి ఒక్క కుటుంబానికి మీ ఇంటి కుటుంబ సభ్యుల్ని బట్టి ఎక్కువ మంది ఉంటే 10 సిలిండర్లు,
కొద్దిగా తక్కువ మంది ఉంటే 6 సిలిండర్లు, సంవత్సరానికి 6 సిలిండర్ల నుంచి 10 సిలిండర్లు ఉచితంగా ప్రభుత్వం మీకు ఇస్తుంది. వాళ్ళు దోచేయకుండా అది నేను మనకు అందించడానికి. అలాగే రేషన్ అంటారు వీళ్ళు. మొన్న అసలు ఈ రేషన్ థాట్ ఎలా వచ్చిందో చెప్తాను మీకు. నాకు తెలిసిన ఒక వ్యక్తి ఉన్నాడు, మెలోడీ వెంకటేశ్వరం అంటారు. ఆయన ఒక మంచి థియేటర్ యజమాని వైజాగ్లో. అలాంటి వ్యక్తి నేను సినిమాలకు రాకముందు నాకు తెలిసిన ఒక థియేటర్ యజమాని. 2004కి ఆయనకి కాలిఫోర్నియాలో ద్రాక్ష తోటలు వచ్చినాయి. అత్యంత ఖరీదైన నాపా వ్యాలీలో ఆయనకి ద్రాక్ష తోట. నాకు అర్థం కాల ఆయన అంత సంపాదన ఎలా సంపాదించారంటే, ఏం లేదండి అక్కడ కూర్చోబెట్టి మన కాకినాడ ఎయిర్పోర్ట్లో మొత్తం రకరకాలుగా ఈ బియ్యం అన్నీ ఆఫ్రికాలకి వీడికి పంపిస్తారు, గవర్నమెంట్కి ట్యాక్సులు చూపించరు, డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎక్విప్మెంట్ వాడకుండా సింగపూర్లో వీళ్ళు ఒక డ్రెడ్జింగ్ ఎక్విప్మెంట్ షిప్లు తెప్పించి దానికి డబ్బులు కట్టేస్తారు. అంటే దేశ ఖజానా, దేశ సొమ్మంతా ఇలాంటి వ్యక్తులు లూటీ చేసి విదేశాలకు వెళ్ళిపోయి ఇక్కడ దోచి విదేశాలకి పారిపోయి అక్కడ ద్రాక్ష తోటలు కట్టుకుంటా ఉన్నారు, అక్కడ ద్రాక్ష తోటలను పెంచుకుంటా ఉన్నారు. అంటే ఇంత అడ్డగోలు దోపిడీ జరుగుతుంటే అసలు నిజంగా బాధ కలిగింది. అంటే మనకు ఒకవైపు తినడానికి తిండి లేదు, పుచ్చిపోయిన బియ్యం ఇస్తారు, పనికిరాని మనం సరిగ్గా ఆరోగ్యానికి మంచిది కానీ పామాయిల్ ఇస్తారు, మళ్ళీ దానికి వెళ్ళి క్యూలో నుంచోవాలి, మళ్ళీ దానికి సంబంధం ఉన్నాయి, ఇబ్బంది పడాలి. ఇవన్నీ చూశాక నాకు అనిపించింది, అధికారులతో మాట్లాడారు కొంతమందితోటి. ఏం చేయగలం అంటే, ఇది ఫ్రీ చేయగలం అంటే ఖచ్చితంగా చేయగలం ఒక విధానం చెప్తే, ఎక్కువ మంది కుటుంబ సభ్యులు ఉన్న అందరికీ 3500, తక్కువ మంది ఉంటే 2500 చొప్పున ఒక ఆడపడుచు ఇంటికి మీ అకౌంట్లో వేసి పెట్టడానికి జనసేన పార్టీ మేనిఫెస్టోలో ఇది ప్రవేశపెట్టారు. ఇది 2వ ఫైల్ మీద సంతకం చేస్తాం. అలాగే నేను ఇందాక పెద్దలు భరత్ భూషణ్ గారు అన్నట్టు జన సైనికులు అంటుంటే, జన సైనికులు అంటే వాళ్ళు కేవలం పార్టీ పరంగా చూడట్లేదు. మీరందరూ మార్పు కోరుకుంటున్న యువత, మీరేం కోరుకుంటున్నారు? ఉద్యోగాలు కోరుకున్నా. నిజంగా 25 కేజీల బియ్యం వద్దు, 25 కేజీల 25 సంవత్సరాల భవిష్యత్తు అన్నది నేను అనలేదు ఆ మాట. శ్రీకాకుళం వెళ్తే వరదలు వస్తూ ఉంటే మునిగిపోతే నేను అందరిని అడుగుతా ఉన్నా. ఒక కుర్రాడు ఆవేదనతో అన్నాడు, ఏంటన్నా మాకు 25 కేజీల బియ్యం కూడా కావాలన్నా, 25 సంవత్సరాల భవిష్యత్తు ఇవ్వడన్నా మాకు, ఈ 25 కేజీల బియ్యం ఎందుకన్నాను. అంటే నాకు బాధ కలిగేది, మీరు చూడండి, జగన్మోహన్ రెడ్డి గారి కోరిక ఏంటండి, నన్ను 30 సంవత్సరాలు ఎప్పుడు మీ ఇంట్లో నా ఫోటో పెట్టుకోవాలని కోరిక. అంటే మన తరతరాలు ఆయన గుర్తుపెట్టుకోవాలి. చంద్రబాబు గారు ఉన్నారు, లోకేష్ గారిని నెక్స్ట్ ముఖ్యమంత్రి చేయడం కానీ రంగం సిద్ధం చేశారు. అంటే ఎంతసేపు మీ భవిష్యత్తు తప్ప, జగన్మోహన్ రెడ్డి గారేమో తన భవిష్యత్తు, చంద్రబాబు గారికి ఏమో లోకేష్ గారి భవిష్యత్తు తప్ప ఈ కొత్త తరం ఉంది. పిల్లలు ఉన్నారు, ఉద్యోగాలు లేవు, ఉపాధి అవకాశాలు లేవు, ఏం చేద్దామన్న ఆలోచన లేదు. ఏదన్నా గోల పెట్టారనుకుందాం, గోల పెడితే ఏం చేద్దాం, ఒక 2500 రూపాయలు నిరుద్యోగ భృతి అని చెప్పి ఎలక్షన్ల ముందు 4 నెలల ముందు ఇచ్చేస్తే సరిపోతుంది, మళ్ళీ వచ్చిన తర్వాత తీసేయచ్చు. నేను అలా చెప్పట్లా. నేను ఆలోచిస్తుంది, పెద్దలు మాస్టర్జీ గారికి కూడా తెలుసు, మేము చాలా ఆవేదన చెందేవాళ్ళం. స్పెషల్ ఎకనామిక్ జోన్స్ ఉండే, పచ్చడి పంట పొలాలను తీసుకొని 3 పంటలు పండే పొలాలని పరిశ్రమలు వస్తాయి, ఉద్యోగాలు వస్తాయని చెప్పి వేలకు వేల ఎకరాలు తెలంగాణలో కానీ ఆంధ్రలో కానీ దోచేసేవాళ్ళు. పరిశ్రమలు వచ్చినాయి అంటే 1,00,000 ఉద్యోగాలు వస్తాయని చెప్పి 30,000 ఎకరాలు తీసుకుంటారు, ఒక్క ఉద్యోగం రాదు. వేలకు వేల ఎకరాలు నిరుపయోగం పడిపోయి ఉంటాయి. పండించడానికి అసలు పంట వేయకూడదు అంటారు, వస్తే అరెస్టులు చేస్తారు. ఇవన్నీ చూసి నాకు అనిపించింది, అసలు స్పెషల్ ఇంతమంది ఉపాధి అవకాశాలు రావాలంటే ఏం చేయాలి? ముందుగా మేము నిర్ణయించుకుంది, బ్యాక్లాగ్ పోస్టులు ఉన్నాయి 3 లక్షలు ప్రభుత్వానికి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించి 3 లక్షల బ్యాక్లాగ్ పోస్టులు ఉన్నాయి. రాగానే 6 నెలల లోపు వాటన్నిటిని భర్తీ చేయిస్తాను, 3 లక్షల ఉద్యోగాలు. అలాగే
ఇప్పుడు స్పెషల్ ఎకనామిక్ జోన్స్ అంటారు, పరిశ్రమలు రావు. చాలామంది యువత అడుగుతూ ఉంటారు, అన్న మాకు పొలాలు కొనుక్కోలేమన్నా. తెలంగాణలో మేము మాట్లాడుతున్నప్పుడు రాజశేఖర రెడ్డి గారి ఎస్సీజెడ్ పాలసీల వల్ల రైతులు, నాకు తెలిసిన చాలామంది పాపం తెలిసిన వాళ్ళ బిడ్డలు అందరూ అన్న మేము వ్యవసాయం చేసుకుందామంటే అసలు మా భూములు లాగేస్తున్నా, తిరిగి మేము ఏం చేయాలో తెలుసుకోండి, 1-2 లక్షల మొఖాన్ని కొట్టి వెళ్ళిపోమన్నారన్న. నాకు వ్యవసాయం చేయాలని ఇష్టం అన్నా, నాకు వేరే ఉద్యోగం చేయాలని లేదంటే నాకు ఆ రోజు మనసులో చాలా బలంగా నాటుకుపోయింది. ప్రిన్స్టన్ యూనివర్సిటీలో 1400 చదరపు గజాల్లో 1400 స్క్వేర్ యార్డ్స్లో 4 కుటుంబ సభ్యులు బతకగలిగేంత సంపాదనని క్రియేట్ చేసి చూపించారు. సో నేను స్పెషల్ ఎకనామిక్ జోన్స్ ఏం చేస్తామో పక్కన పెడతాం. తర్వాత స్పెషల్ అగ్రికల్చరల్ జోన్స్, ప్రత్యేక వ్యవసాయ మండళ్ళను తీద్దాం. అది ఎలా అంటే, ఉదాహరణకి మీలో ఒకరికి వ్యవసాయం మీద నాకు సంపాదించాలని ఉంది. మీకు 2000 ఒక ఎకరాన్ని 2కో 3కో ఒక పద్ధతిలో పంచి మీకే ప్రభుత్వం పెట్టుబడి పెట్టి మీ అందరికీ కావాల్సినంత ఎక్కడ ఒకవేళ మీరు పంటలు వేస్తే ఆ పంటను ఎక్కడ అమ్ముకోవచ్చు అని చెప్పి సరైన విధి విధానాల ద్వారా చేస్తే నేను ప్రభుత్వం పెట్టుబడి కొత్త రైతుల్ని, నా ఉద్దేశం యువ రైతులను తయారు చేసి 1,00,000 మంది ప్రత్యేక వ్యవసాయ మండళ్ల ద్వారా 1,00,000 మంది యువ రైతులను తయారు చేయడానికి జనసేన బలమైన నిర్ణయం తీసుకుంది. అలాగే ఇంకా ఉద్యోగాలు, ఉదాహరణకి మన గుంటూరు జిల్లానే తీసుకుందాం. బోల్డని బౌద్ధారామాలు ఉన్నాయి, ఎన్ని రకాల. నిజంగా భారతదేశం ఎంత గొప్ప టూరిజం సెంటర్ అంటే దీన్ని అభివృద్ధి చేయాలే. కానీ అందుకని టూరిజంలో దాదాపు 50,000 ఉద్యోగాలు చేయాలి ఈ 5 సంవత్సరాల లోపు అని చెప్పేసి నేను బలంగా నిర్ణయం తీసుకున్నాం. అలాగే యువతకి వెంటనే ఇందాక చెప్పిన 3 లక్షల బ్యాక్లాగ్ పోస్టులు కాకుండా ఇమీడియట్గా రాగానే 6 నుంచి 8 నెలల లేపు ట్రైనింగ్ ఇచ్చి 10th క్లాస్ చదివి 10th క్లాస్ అర్హత ఉంటే చాలు, మీకు 25,000 పోలీస్ కమాండో పోస్టులను తయారు చేయబోతున్నాం. ఎందుకంటే నాకు రాష్ట్రం అభివృద్ధి జరగాలి అంటే లా అండ్ ఆర్డర్ చాలా బలంగా ఉండాలి. ఆడపడుచులు ఇంట్లోంచి బయటికి వెళ్తే తిరిగి క్షేమంగా రావాలంటే లా అండ్ ఆర్డర్ బలంగా ఉండాలి. అలాంటి లా అండ్ ఆర్డర్ కోసం ఎక్కడైతే నిజంగా పోలీస్ శాఖలో చాలా భర్తీలు చేయాల్సి ఉన్నాయి అవి పూర్తి చేయిస్తాను, అవి భర్తీ చేయిస్తాను. ఇవి కాకుండా అదనంగా యువతకి 25,000 పోలీస్ కమాండో పోస్టులు నేను తయారు చేసి నేను దాన్ని మిమ్మల్ని బలమైన రక్షణ వ్యవస్థని జనసేన ప్రభుత్వం ద్వారా తీసుకొస్తాం. ఎందుకంటే మనకి శాంతి భద్రతలు బలంగా ఉంటే తప్ప అభివృద్ధి జరగదు. ఉదాహరణకి చూడండి. Subscribe to our channel and press the bell icon for the latest updates.